అలానే శేషరావు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు ఓపీఎస్ను అమలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. 2004 సెప్టెంబర్ 1కి ముందు నోటిఫికేషన్లు వెలువడి ఆ తేదీ తర్వాత విధుల్లో జాయిన్ అయినటువంటి వాళ్ళకి ఈ ఓపీఎస్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ నిర్ధారించింది, ఆమోదించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ఎప్పటి నుంచో పోరాడుతున్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం లభించింది. అయితే ఈ కారణం చేత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మీద ఎంత భారం పడబోతుంది అనే దాని మీద ఒక అంచనాకు వస్తే 2026 నుంచి 2067 వరకు దాదాపుగా 40 సంవత్సరాల పాటు ఉంటుంది. ఓపీఎస్ కారణంగా ఇప్పుడు దాదాపుగా 11,000 మంది నుంచి 12,000 మంది ఉంటారు. ఈ నిర్ణయం కారణంగా లబ్ధి పొందేటువంటి వాళ్ళు. వీళ్ళకి ఓపీఎస్ని అమలు చేయటం కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద పడేటువంటి భారం 35,000 కోట్లు 35,000 కోట్లు భారం పడుతుంది రాష్ట్ర ఖజానా మీద. ఒకవేళ అందరికీ ఓపీఎస్ని కనుక అమలు చేస్తే ఏమవుతుంది? యాజ్ ఆఫ్ నౌ ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితిని కనుక మనం లెక్కేస్తే సుమారుగా జీతాలు, పెన్షన్లు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూలో 74% ఉంది. ఆంధ్రప్రదేశ్కి వస్తున్నటువంటి ఆదాయంలో 74% జీతాలు, పెన్షన్లకి వెళ్తూ ఉంది. ఒకవేళ అందరికీ ఓపీఎస్ని కనుక అమలు చేస్తే అది 2041 నాటికి 102% ఆదాయంలో 102% అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. అదే 2080 నాటికి 164% అయ్యే అవకాశం ఉందని చెప్తుంది. అంటే రెవెన్యూలో. దీన్ని బట్టి అందరికీ ఓపీఎస్ ఇవ్వడం అంటే ఇప్పుడు దాదాపుగా ఈ బెనిఫిట్ 11 నుంచి 12,000 మంది దాకా మాత్రమే ఉంటుంది. మొత్తం 3 లక్షల మంది ఉద్యోగులు సుమారుగా ఉంటారు ఓపీఎస్ కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళు. వీళ్ళందరికీ ఓపీఎస్ను అమలు చేస్తే సిపిఎస్ కాకుండా ఇప్పుడు సిపిఎస్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఓపీఎస్లోకి తీసుకెళ్తే రాష్ట్ర ఆదాయం సరిపోయేటువంటి పరిస్థితి ఉన్నది ఎప్పటికీ 2041 నాటికి. అంటే ఇప్పుడు రాష్ట్ర ఆదాయంలో 74% అయిపోతుంది పెన్షన్లకి, జీతాలకి, వడ్డీలు కాకుండా తెచ్చినటువంటి డబ్బుకి వడ్డీ కాకుండా కేవలం ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల కోసం 74% అయిపోతుంది. అంటే రూపాయి ఆదాయం వస్తే 74 రూపాయలు జీతాలు, పెన్షన్లు, బత్యాలకి అయిపోతుంది. ఇప్పుడు ఓపీఎస్ని కనుక అమలు చేస్తే 2040కి 102%. అంటే వచ్చేటువంటి ఆదాయం కాకుండా ఇంకా అప్పు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది 2080 నాటికి 124. అంటే వచ్చేటువంటి ఆదాయం కంటే ఇంకా అదనంగా ఎక్కువ అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇదంతా కూడా కేవలం జీతాలు, పెన్షన్లు, బత్యాలు మాత్రమే, అప్పులకి వడ్డీలు ఇవి కాకుండా. అంటే ఆర్థిక పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ఏంటి అనేది మీరు తెలుసుకోవచ్చు. అయితే చంద్రబాబు నాయుడు గారి మీద ఒక నమ్మకం ఉంది, ప్రత్యేకించి ఉద్యోగులకి. ఎందుకంటే సంపదను సృష్టిస్తారు, ఆ సంపదని తమకు పంచుతారు అని చెప్పి నమ్మకం ఉంది. అందుకే ఇప్పుడు ఏపీ ఎన్జిఓ అధ్యక్షుడు విద్యాసాగర్ గారు చూడటానికి చాలా సౌమ్యంగా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారిని ఎలా మెప్పించాలి, ఎలా ఒప్పించాలి అనే దాంట్లో ఆరితేరిపోయారు ఆయన. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నటువంటి బకాయిలు మొదటి విడత 7,000 కోట్లు, రెండవ విడత 8,000 కోట్లు, సుమారుగా 15 నుంచి 16,000 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించారు. ఇంకా 20,000 కోట్ల రూపాయలు బకాయి ఉందని చెప్పి ఏపీ ఎన్జిఓ నాయకులే చెప్తూ ఉన్నారు. సరే, ఇవన్నీ ఎలా ఉంటే ఇప్పుడు ఓపీఎస్ ఇది ఒక 35,000 కోట్ల రూపాయలు భారం పడుతుంది రాబోయే 40 ఏళ్లలో. ఇప్పుడు కొత్తగా తీసుకున్నటువంటి డెసిషన్ ఏదైతే ఉందో ఈ డెసిషన్ కారణంగా రాబోయేటువంటి 40 ఏళ్ళు అంటే 2026, ఇప్పుడు ఈ 2026 నుంచి రాబోయే 40 ఏళ్లలో
35,000 కోట్లు భారం పడుతుంది ఓపీఎస్ కారణంగా, ఈ తీసుకున్న నిర్ణయం కారణంగా. ఇక ఓపీఎస్ మాకు అందరికీ అమలు చేయాలి అనేటువంటి ఉద్యమాలు తీసుకురావాలని చెప్పి చాలా కాలంగా ఉద్యోగ సంఘ నేతలు, ఉద్యోగులు వీళ్ళందరూ ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అదెంతన్నా అధికారంలోకి వచ్చిన తర్వాత 10 రోజుల్లో సిపిఎస్ని రద్దు చేస్తానని చెప్పారు. ఆ తర్వాత ఆయన ఉన్న విషయాన్ని చెప్పారు, జీపీఎస్ అనేది అమలు చేస్తాను, ఓపీఎస్ని అమలు చేయడం నా వల్ల కాదు అని చెప్పేశారు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక 11 నుంచి 12,000 మందికి లబ్ధి కలిగేలా ఓపీఎస్ అమలు చేసేలా నిర్ణయం తీసుకున్నారు. మరి వాళ్ళకు మాత్రమే మీరు ఓపీఎస్ ఇస్తే మా సంగతి ఏంటి అని చెప్పి ఇప్పుడు మిగతా ఉద్యోగులు చాలా కాలం నుంచి అడుగుతున్నారు, మాకు ఓపీఎస్ని అమలు చేయండి అని. ఎందుకు ఓపీఎస్, సిపిఎస్ని ఎందుకు వద్దంటున్నారు ప్రభుత్వ ఉద్యోగులు? ఓపీఎస్ అంటే కేవలం వాళ్ళు రిటైర్ అయ్యేటువంటి సమయానికి పెన్షన్ భారం మొత్తం ప్రభుత్వమే భరాయించాలి. అదే సిపిఎస్ అయితే వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది, ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ కూడా, అటు ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ రెండు ఉంటాయి. కానీ మా కాంట్రిబ్యూషన్ ఏముండదు, ఓపీఎస్ అయితే ప్రభుత్వమే భరాయిస్తుంది కాబట్టి ఓపీఎస్ కావాలని చెప్పి అడుగుతున్నారు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్. ఈ ఓపీఎస్ని అమలు చేసినటువంటి రాష్ట్రాలు దివాలా తీసాయని చెప్పి నేను చెప్పడం కాదు, జయప్రకాష్ నారాయణ గారు స్వయంగా నా ఇంటర్వ్యూలో చెప్పారు. ఓపీఎస్ని అమలు చేసినటువంటి రాష్ట్రాలు మన భారతదేశంలో పూర్తి స్థాయిలో దివాలా తీసాయి. ఈ విషయాన్ని ఆయనే అఫీషియల్గా డేటా వైజ్ చెప్పారు. మరి ఇప్పుడు ఈ ఓపీఎస్ని 2004 సెప్టెంబర్ 1కి ముందు నోటిఫికేషన్లు వెలువడి ఆ తర్వాత జాయిన్ అయినటువంటి వాళ్ళకి అమలు చేస్తే 12,000 మందికి సుమారుగా లబ్ధి పొందుతారు. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి అని చెప్పి ఇప్పుడు ఉద్యోగ సంఘ నేతలు అడుగుతూ ఉన్నారు. సుదీర్ఘకాలంగా డిమాండ్ ఉంది సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ ఇవ్వమని చెప్పి. 2024 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు మాకు హామీ ఇచ్చారని చెప్పి కొంతమంది ఉద్యోగ సంఘ నేతలు చెప్తూ ఉన్నారు. దీనికోసం పోరాటాలు చేయాలి, మనం రోడ్ల మీదకి రావాలి అనేటువంటి పిలుపు ఇస్తూ ఉన్నారు. ఇది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు పిఆర్సీ వేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. డిఏలు దాన్ని మధ్యంతర భృతి అనండి, కరువు భృతి అనండి, ఏదన్నా అనండి. సాధారణంగా ఈ మధ్యకాలంలో కరువు భృతి అంటే కొంతమంది ఉద్యోగులు ఒప్పుకోట్లా, మధ్యంతర భృతి లేదంటే డ్యూటీ అలవెన్స్ ఇలా చెప్తూ ఉన్నారు. జనరల్గా ఏంటంటే వ్యవసాయ పనులు చేసుకునేటువంటి వాళ్ళకి ఇచ్చేది కూలీ అంటారు, కానీ ఉద్యోగులు ఏమంటారంటే మాకు జీతం అంటారు. జీతానికి కూలీకి తేడా ఏం ఉండదు, కాకపోతే అఫీషియల్గా ఉండడానికి ఆ పేరు పెట్టుకున్నారు జీతం అని. కూలీ ఏదైతే ఉందో కరువు వచ్చింది, మాకు కరువు బత్యం ఇవ్వమండి అని చెప్పి అడుగుతున్నారు. కాకపోతే దాన్ని మధ్యంతర భృతి అంటున్నారు. సరే ఏదన్నా అనుకోని వాళ్ళు, అంటే ఆ పదజాలంలో అది కూడా అవమానం ఫీల్ అవుతున్నారు కొంతమంది వాళ్ళల్లో. ఇదంతా ప్రజల సొమ్ము, ప్రజల కష్టపడినటువంటి సొమ్ము, ప్రజల చెమట నుంచి వచ్చినటువంటి సొమ్ము. డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ట్యాక్సులు కట్టి జీతాలు, బత్యాలు, పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. మరి ఇంత చేస్తూ ఉంటే సమస్యలను ఏమన్నా పరిష్కరిస్తున్నారా డబ్బులు తీసుకోకుండా అని అంటే ఏసీబీ వాళ్ళు రైడ్ చేస్తే 100 కోట్లు తక్కువ ఎవరి దగ్గర ఉండలేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఉద్యోగులు దాదాపు 80% పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వాళ్ళు హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. మరి ఆంధ్రప్రదేశ్కి చెంప దెబ్బ గోడ దెబ్బ అంటారు కదా సామెత, ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ మీద పడుతూ ఉంది. మరి దీన్ని మరి పరిగణలోకి తీసుకుంటారా, తీసుకోరా? అంతా చదువుకున్న వాళ్ళు, సమాజానికి అతీతులు అని చెప్పి కొంతమంది భావిస్తుంటారు వాళ్ళల్లోనే. ఇప్పుడు వాళ్ళకి పిఆర్సీ ఇమీడియట్గా వేయాలి, పెండింగ్ డిఏలు ఇవ్వాలి, ఓపీఎస్ని అందరికీ అమలు చేయాలి. ఈ డిమాండ్లను చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో నెరవేర్చకపోతే ఎలక్షన్ నాటికి పెద్ద ఎత్తున ఉద్యమాలు తీసుకురావడానికి, రోడ్లు ఎక్కడానికి ఉద్యోగులు సిద్ధంగా ఉండాలి అని చెప్పి బొప్పరాజు లాంటి వాళ్ళే, ఎన్జిఓ నాయకులు బొప్పరాజు వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళే అనేక సందర్భాల్లో మీటింగులు పెట్టారు. ఇవాళకి కూడా మీటింగులు పెడుతున్నారు పిఆర్సీ కోసం. సో వీళ్ళ మీటింగులకి, వీళ్ళ ఒత్తిళ్ళకి ఖచ్చితంగా గౌరవించి చంద్రబాబు నాయుడు గారు కనుక అందరికీ ఓపీఎస్ కనుక ఇస్తే రాబోయేటువంటి 2067 నాటికి లేదా 2047 ఆయన చెప్తున్నటువంటి విజన్
ఏదైతే ఉందో 2047 అనేది ఆ విజన్లో దీన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి ఆయన. అంటే ఆ సంపదను ఎలా సృష్టిస్తారు, వీళ్ళకి ఎలా ఇస్తారు. ఇప్పుడు 74% ఉంది వచ్చేటువంటి ఆదాయంలో ఉద్యోగులకు పోయేది కేవలం పెన్షన్ల జీతాలకే. మరి రాబోయేటువంటి రోజుల్లో ఓపీఎస్ కనుక ఇస్తే ఇంకా ఆదాయం చాలక అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి తీసుకొచ్చినట్టు అప్పులు ఇప్పుడు 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది. ఈ 12 లక్షల కోట్ల రూపాయలకు వడ్డీ ఎవరు కడతారు? మళ్ళీ అప్పులు తీసుకొస్తేనే జీతభత్యాలు ఇచ్చే పరిస్థితి ఉంది కాబట్టి కొత్తగా అప్పులు ఎవరు ఇస్తారు? ఈ పరిస్థితి అన్నింటినీ బహుశా ఆలోచించే ఓపీఎస్ని అమలు చేస్తూ నిర్ణయం తీసుకొని ఉంటారు బహుశా. ఇప్పుడు వాళ్ళకు ఓపీఎస్ ఇచ్చారు కాబట్టి మా సంగతి ఏంటి అని చెప్పి ఉద్యోగులు కొంతమంది ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు. మరి వాళ్ళకు కూడా ఓపీఎస్ ఇవ్వాల్సిందేనా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.